గారు మరొకసారి వస్తాను. మీరు జస్ట్ గివ్ వాట్ టు హిమ్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ మనం పీడిఎస్ మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక దేశాలలో విద్య వైద్యం ఉచితంగా ఉన్నది. అనేక దేశాలలో ఏ రాజకీయ న్యాయాలకు సంబంధించింది ఏ ఉద్యోగస్తుడు ఉన్నారో ఏ ఉద్యోగంలో పనిచేస్తున్నారో వారికి ఒక నిబంధన ఉన్నది. ఖచ్చితంగా తన పిల్లలకు గవర్నమెంట్ పాఠశాలల్లోనే విద్య అభ్యసించేటట్లు ఏర్పాటు చేయాలని ఉన్నది. కానీ ఈరోజు మనకు సంబంధించిన చూసినట్టయితే మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ కానివ్వండి ఏ ఉన్నత విద్యకు సంబంధించిన ఎవరైతే వేరే వేరే చోట్లల్లో పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి వారు తమ పిల్లగాళ్ళకు ఏదైతే ఉన్నదో ప్రైవేటు పాఠశాలలో చేస్తున్నారు. మెడికల్ సీట్ మాత్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కావాలి. ఐఐటిలో ఫ్రీ సీటు గవర్నమెంట్లో రావాలి. కానీ పాఠశాలలో మాత్రం ఖచ్చితంగా ప్రైవేటు వద్దకు వెళ్తాం. ఈ దృష్టి ఎందుకు వచ్చింది, ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు మహేష్ గారు? సరే, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి విద్యార్థి నేతలకి అందరికి కూడా నమస్కారం. ఈ విద్య అనేది ప్రతి సంవత్సరం లాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా పాత సమస్యలే విద్యార్థులను వెంటాడడం ద్వారా ఈ పరిస్థితి తలెత్తుతా ఉంది. గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు అనుసరించినటువంటి విధానాల వల్ల ఈరోజు మొత్తం విద్య అనేది ప్రైవేటు పరం అయిపోతా ఉంది. ఇంకా ఒక అడుగు ముందుకేసేది ప్రైవేట్ స్కూల్ దందా అని మన టీవీ ఛానల్లో ప్రసారం అవుతూ ఉందో సరిగ్గా అదే ప్రైవేట్ స్కూల్ దందా అనేది ఈరోజు జూన్ మాసంలో ఈరోజు మనకి స్టార్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్య అనేది రాజ్యాంగం ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి విద్య అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తే గానీ రాజ్యాంగం అమలు కాదు. అట్లానే అనేకమైన చట్టాలు ఈరోజు జీవో నెంబర్ 1 కానీ జీవో నెంబర్ 100 కానీ అనేకమైన జీవోలు ఉన్నా కూడా ఆ జీవోలు ఎక్కడ కూడా అమలు కావు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయి ఇంకో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకండి ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్లలో 90% గవర్నమెంట్ స్కూళ్లలో ఎందుకు టాయిలెట్స్ కూడా సరిగ్గా అందించలేని ఒక స్థితి ఈ రోజు మనకు కనపడతా ఉంది. ఎందుకు 620 ఎంఈఓ పోస్టుల్లో 590 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. 33 డిఓ పోస్టులలో 26 డిఓ పోస్టులు మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. 64 డిప్యూటీ డిఓ పోస్టులలో 62 డిప్యూటీ డిఓలు మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే విద్యను అందించడంలో విఫలమైనారు. అట్లా ఆ విద్యను అందించడానికి రెగ్యులర్ చెకప్ చేయడానికి కోసం ఉన్నటువంటి అధికారులు కూడా ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు విద్యారంగం మీద దృష్టి పెట్టడమే కాకుండా దాన్ని పర్యవేక్షణ చేయడంలో కీలకమైన అధికారులు కూడా ఖాళీగా ఉన్న ఒక దుస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి మొదటిగా వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ప్రైవేట్ స్కూల్లో దందాన్ని ఈరోజు అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా యూనిఫామ్ అమ్మొద్దన్నా కూడా లేకపోతే ఒక స్కూల్ పెట్టుకోవడానికి అనేకమైనటువంటి ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినటువంటి ఏ నిబంధనలు కూడా ఈరోజు అమలు కాని ఒక స్థితి ఈ రోజు కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన దగ్గరనే పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ నేనే నిర్వహిస్తా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నా కూడా విద్యాశాఖ మీద కనీసం అనుకున్నటువంటి ఏదైనా రెగ్యులర్ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి వీలు లేని మూలంగా ఈ రోజు అనేకమైన సమస్యలు అట్నే మనకు కనబడతా ఉన్న ఒక స్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు విద్యారంగం నాశనం ఏంటంటే ఏదో టీచర్ల సమస్య కాదు, లేకపోతే టీచర్లే దాన్ని సరిచేయాలనేది ఒకటి కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో మనకి కనపడతా ఉంది. కానీ టీచర్లు అనేది నామమాత్రం. టీచర్లు కూడా ఒక అడుగు ముందుకేసి వాడు ముందుకు వస్తే మంచి జరిగిద్ది. కానీ మొత్తం రాడికల్ గా విద్యా వ్యవస్థలో చేంజెస్ రావాలంటే ప్రభుత్వాలు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ అడ్డుకోవాలి. అదేవిధంగా ఉన్న ఏదైతే చట్టాలు ఆ చట్టాలను మొత్తం కూడా రెగ్యులర్ చేసి వాటిని అమలు చేసేంత వైపుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గానీ ఈ విద్యా వ్యవస్థ అనేది గాలిలో రైట్ మహేష్ గారు ఒకసారి జక్కుల దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు